Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the necessity of faith. The necessity of faith. విశ్వాసం యొక్క ప్రాముఖ్యత. The text is from the Gospel according to St. Mark chapter 10 verses 46 to 52. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 52 వరకున్న వాక్య భాగం సారాంశాన్ని ఒక్కసారి గమనిద్దాం. తీమయకున్న భర్తమయ్యే విషయం, వాడు గుడ్డివాడు. But this blind man was affirming his belief that Jesus was the Messiah by calling Jesus the Son of David. తనకున్న విశ్వాసాన్ని ఈయన ధృవీకరిస్తున్నాడు. జీసస్ ద మెస్సయా, the one who is sent by God, the anointed one of God అనే విషయాన్ని వాడు గ్రహించాడు. రెండో విషయం గమనించినప్పుడు, తాను చూపు పొందడానికి ఆశిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు అవాంతరాలు కలిగాయి. వాడు కేకలు వేశాడు. 48వ వచనం, ఊరకుండమని అనేకుల వారిని గద్దించిన కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేశాను. విత్ పర్సిస్టెంట్ ఫెయిత్, దట్ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ హిస్ ఫెయిత్. ఊరుకును అనగానే అనేకులు ఊరకమని చెప్పాడు, కానీ ఆయన ఇంకా బిగ్గరగా కేకలు వేశాడు. హి కెప్ట్ కాలింగ్ అవుట్ ఈవెన్ మోర్ లౌడ్లీ, దావీదు కుమారుడా కరుణించమని కేకలు ఎక్కువగా వేశాను. దట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ హిస్ ఫెయిత్. కేకలు ఎక్కువగా వేయడం. అంతమాది బిలీవ్ ఇన్ జీసస్ గుడ్నెస్ టు ద పూర్ అండ్ ద నీడీ. కరుణించుము. ఎందుకంటే లేఖన భాగంలో 34వ కీర్తన 6వ వచనం 18వ వచనం చదివినప్పుడు, గాడ్ హూ కేర్స్ ఫర్ ద పూర్ అండ్ ద బ్రోకెన్ హార్టెడ్, మురికిన హృదయం గల వారి యెహోవా ఆసనుడు, కరుణించే దేవుడు, కరుణా జాలిగల దేవుడు అని ఈ గుడ్డి బ్రతిమై గ్రహించగలిగాడు. ఫెయిత్ ఇన్ జీసస్ గుడ్నెస్. అంత మాత్రమే కాదు, ఆ రీతిగా బిగ్గరగా కేకలు వేసి ప్రార్థించినప్పుడు యేసు అని పిలువడం చెప్పగా, గుడ్డి వారిని పిలిచి ధైర్యం తెచ్చుకొని ఆయనని పిలుచున్నాడు లెమ్మని వాంతో చెప్పి వారు బట్టను పారవేసి దగ్గర లేచి యేసు వద్దకు వచ్చాను. యేసు నేను నీకేమి చేయగలుగుతున్నావని వాడిని అడగగా, ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనను. అందుకే యేసు నేను వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపొంది వెళ్ళాను. వాక్యగా గమనించినప్పుడు ఈ రిఫ్లెక్ట్ ద ఫెయిత్, ఈ రిఫ్లెక్ట్ ద ఫెయిత్ దట్ ఈస్ ప్లేసింగ్ టు గాడ్. ప్రభువును సంతోషపెడితే విశ్వాసాన్ని వాళ్ళు ప్రదర్శించి రిఫ్లెక్టింగ్ యువర్ ఫెయిత్ దట్ ప్లీజెస్ గాడ్. దేవుని సంతోషపరిచే పరిపూర్ణమైన, అచంచలమైన, దృఢమైన విశ్వాసం నీవు ప్రదర్శించగలుగుతున్నావా? It reflected the faith that is pleasing to God. Your faith and my faith should please God. నీ విశ్వాసం నా విశ్వాసం ప్రభుని సంతోషపరిచేలా ఉండాలి. కాబట్టి ఇతడు సంతోషపరిచే విశ్వాసం ద్వారా వాడు చూపు పొందాడు. ఆ తర్వాత సీస్ కమిట్మెంట్ ఈ ఫాలోడ్ జీసస్. లూకా సువార్త 18వ అధ్యాయము 42-43 వచ్చిన గమనిస్తే వాడు చూపు పొంది ప్రభువును అనుసరించాడు, ప్రభువును వెంబడించాడు. కాబట్టి విశ్వాస ప్రాముఖ్యత గ్రహించుకొని ప్రభువుని సంతోషపరిచే, ప్రీతిపరిచే విశ్వాసాన్ని ప్రదర్శించి దివ్యను పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమేన్. మహోన్నతుడా, ప్రేమ స్వరూపుడా, మీకు స్తుతి స్తోత్రాలు. ఈరోజు వాక్యం వింటూ ప్రతిభను దర్శించండి యేసయ్యా. విశ్వాస యొక్క ప్రాముఖ్యతను గ్రహించుకుని తండ్రి, ఆవశ్యకతను గ్రహించుకుని నైనా
మిమ్మల్ని ప్రీతిపరిచే విశ్వాసాన్ని ప్రదర్శించినైనా మీ ద్వారా మేలు పొందే దీని పొందే కృపను దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ ప్రతి బిడ్డను దర్శించి మీ కార్యం జరిగించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.